అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగెంట్ 33వ భాగం. రచయిత వనజ గారు. భక్తిలో పరవశిస్తున్న ఆమెని తీసుకొని లోపలికి వెళ్ళేసరికి తిరుపతికి కంట్లో నీళ్లు తిరిగాయి. ఆ నల్లనయ్యను చూడగానే ఎంత అద్భుతమైన రూపం! ఆ కళ, ఆ కళల్లో చినిపితనం, నిశ్చింత. ఎంత మనోహరంగా నవ్వుతున్నాడు నా కన్నయ్య అని త్రిపద పరవశించిపోతుంటే కళ్ళు మూసి తెరిచిన ఆమెకి పక్కనే తన నందగోపాలుడు కనపడటంతో అతని భుజం మీద తలవాల్చి ముందుకు అడుగు వేయడం కూడా మర్చిపోయి అలాగే చూస్తూ ఆ క్షణాల్ని తనలో పదిలం చేసుకుంటోంది త్రిపద. ఇద్దరూ కలిసి ఆ జగన్నాథుని దర్శనం చేసుకున్నాక వెళ్దామా అని క్రిష్ అడిగితే ఒప్పుకునే రకమేనా? మన పదం ఇంకాసేపు ఇక్కడే ఉండేసి వెళ్దాం క్రిష్ గారు అంటూ గొడవ చేస్తుంటే కానీ అలాగే అని క్రిష్ కూడా షాపింగ్ కాంప్లెక్స్ వైపు తీసుకువెళ్ళాడు త్రిపదని. క్రిష్ గారు, ఆ బొమ్మ చూడండి, చాలా బాగుంది కదా. ఈ కృష్ణుడు చూడండి ఎంత చక్కగా ఉన్నారు. అరే, ఈ కృష్ణయ్య చాలా ముద్దుగా ఉన్నాడు ఇంకా అని అంటూ ఆమె చెప్తూ ఉంటే ఏంటి, నేను ముద్దుగున్నానా అని అన్నాడు. అయ్యో క్రిష్ గారు, మీరు కాదు, కృష్ణుడు ముద్దుగా ఉన్నాడని చెప్తున్నా అని అంటూ త్రిపద అంటే అవునా, ఏంటో మరి నన్ను ముద్దుగా ఉన్నాను అని అంటున్నావేమో అని అనుకున్నాను నేను అని విజిల్ వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు క్రిష్ బాబు. ఈయనకి అలా వినపడిందా అని అనుకుంటూ క్రిష్ని అందుకని అతనితో చాలా రకాల మెటల్స్తో చేసిన లార్డ్ కృష్ణ ఐడల్ అన్నీ చూస్తూ ఆమెకు మాత్రం ఒక చోట ఉన్న బాలగోపాలుడు ఉయ్యాలోగుతున్నట్టుగా అనిపించి మనసుకు చాలా నచ్చింది. అది క్రిష్కి చూపిస్తే కాస్ట్ కనుక్కున్న క్రిష్ అది కొందామని ఫిక్స్ అయ్యేసరికి, అమ్మో క్రిష్ గారు, అది 3000 అంట. చిన్న బొమ్మ వద్దులే క్రిష్ గారు, నేను కేవలం ఒక ఫోటో తీసుకుంటానని అంటే ఈ పదం అది ఇంపార్టెంట్ మెటల్తో తయారు చేశారు, అందుకే అంత కాస్ట్, నీకు నచ్చింది కదా తీసుకో అని చెప్పి అతను షాప్ వాడికి 3000 కట్టేసి తన చేతుల మీదుగా మనసులో ఉన్న తన సఖికి ఇచ్చాడు. దాన్ని సంతోషంగా తీసుకున్న త్రిపద గుండెలకి హత్తుకుంది. ఆమె వైపు స్మైల్ ఫేస్తో చూసిన క్రిష్ ప్రసాదంగా పులిహోర, మోతిచూర్ లడ్డు తీసుకుని తినిపించాక దగ్గరలోనే ఉన్న ఓరియన్ మాల్కి తీసుకెళ్లాడు పదంని. క్రితంలో క్రిష్ ఆర్యని కొట్టేటప్పుడు ఎప్పుడు మాల్కి తీసుకెళ్లాడో కానీ అది చిన్నదే అవడంతో ఈసారి పాప నూనెల బట్టి మరి చూస్తుంటే అన్ని ఫ్లోర్స్ ఎస్కలేటర్ మీద ఎక్కించి తిప్పాక ఫుడ్ కోర్ట్కి తీసుకెళ్లి బటర్ పనీర్ విత్ నాన్ ఆర్డర్ చేశాక అది వచ్చేలోపు మన పాప క్రిష్ చేతిని పట్టుకుని ప్రెస్ చేసి, థ్యాంక్ యూ క్రిష్ గారు, నేను అడిగింది తీసుకెళ్ళి చూపించారు అని అంటే ఒక ప్లెజెంట్ లుక్తో ఆమె వైపు చూసిన క్రిష్ వచ్చిన ఫుడ్ తింటూ ఉంటే, ఇవి నేను ఇంట్లో ట్రై చేసేదాన్ని కదా క్రిష్ గారు, ఇంటికే వెళ్ళే వాళ్ళం కదా అని అడిగితే, ఇంటికి వెళ్ళాక మనం ఒక చోటికి వెళ్తున్నాం ఇంపార్టెంట్, అందుకే ఈరోజే నువ్వు అడిగిన ఆ టెంపుల్కి తీసుకొచ్చాను అని చెప్పాడు బాబు. ఎక్కడికైనా ఆలోచిస్తున్న త్రిపదకి ఆమెకి ప్లేస్ చెప్పకుండా ఆట పట్టిస్తున్న క్రిష్కి తెలియంది తమ ఇద్దరి క్లోజ్ ఫోటోలు ప్రమోద్కి వాట్సాప్లో వెళ్ళాయని. నైట్ 10 గంటలకి తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఫుడ్ తినేసి పడుకున్నాడు ప్రమోద్. త్రిపుకి కాల్ చేద్దామా, ఎలా ఉందో అనుకుంటూ అతను ఫోన్ తీసుకుంటూ వీడియో కాల్ చేద్దామా, వద్దులే, పక్కన ఎవరైనా ఉంటారేమో, మళ్ళీ తను ఎలా ఫీల్ అవుతుందో, ఆడియోనే చేస్తాను, తనను అడిగి అప్పుడు చూద్దాం అనుకుంటూ కాల్ చేశాడు ప్రమోద్. తిరుపతికి కాల్ చేయాలన్న ఇదిలో వాట్సాప్కి వచ్చిన నోటిఫికేషన్స్ని చూసుకోలేదు. చేతిలో ఫోన్ మోగుతున్న త్రిపద క్రిష్ భుజం మీదకు వాలిపోతూ ఉండడంతో అతనే ఫోన్ తీసి నేమ్ చూశాడు. బావగారు అన్న నేమ్ చూసి ప్రమోద్ అయి ఫిక్స్ అయి త్రిపదని లేపడానికి చూస్తే ఆమె డీప్ స్లీప్లో ఉంది. అందుకే ఇంకా ఫోన్ కూడా సైలెంట్లో పెట్టి క్రిష్ ఆలోచనలో పడ్డాడు. ఏమైంది, త్రిపు కాల్ లిఫ్ట్ చేయడం లేదనుకుంటూ మళ్ళీ అంతలోనే నిద్రపై ఉంటుందిలే అని చెప్పుకున్న ప్రమోద్ ఈ టపాసు ఏం చేస్తుందో కాల్ చేద్దామా అనుకున్నాడు. కానీ బాగోదని సైలెంట్ అయిపోయేలోపు మహిత నుంచి కాల్ వచ్చింది. ఒక క్షణం ప్రమోద్ కళ్ళలో మెరుపులు వచ్చాయి. ఏంటి మేడం గారు, ఈ టైంలో నాకు కాల్ చేశారు, మీ బాయ్ ఫ్రెండ్ని వాగుడు భరించలేనని ఫోన్ సైలెంట్లో పెట్టి పడుకున్నాడా అని ప్రమోద్ అంటే, బావా అంటూ ఉడుక్కున్న మహిత, ఊరికే చేశాను, చేయకూడదంటే చెప్పండి, ఇప్పుడే కాల్ కట్ చేస్తాను అంది. మిరపకాయ్, నేను సరదాగా అన్నానులే, ఏం చేస్తున్నావు, తిన్నావా, మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న బాగున్నారా అని అడిగితే, ఎందుకు బాగోలేరు, అందరూ నిక్షేపంగా ఉన్నారు బావగారు, మీరు తిన్నారా, నేను ఇప్పుడే తినేసి అలా బుక్స్ ఓపెన్ చేశాను అని చెప్పింది. కళ్యాణ్ పంపిన లెటర్ని ఓపెన్ చేస్తూ, తిన్నాను, ఏంటి వాయిస్ డల్గా ఉంది, ఎవరి మీదైనా బెంగనా అని ప్రమోద్ అంటే, అవును, తమరి మీదే బెంగ, చూడకుండా అసలు ఉండలేకపోతున్నా బావగారు, ఒకసారి ఊరు రావచ్చు కదా. వచ్చు, కానీ రాను, ఒకేసారి సంక్రాంతికి వస్తానని మాట్లాడుతూ ఉంటే ఈ కళ్యాణ్ విషయం బావగారికి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తోంది మహిత. ఏంటి, ఏమైనా చెప్పాలా, నిజంగా మహి, నీ వాయిస్ డల్గా ఉంది, ఏమైంది
అత్తయ్య ఏమైనా అందా అని ప్రమోద్ అడుగుతూ ఉంటే తనలోని చేంజ్ని గుర్తుపట్టిన ప్రమోద్ మీద ఇంకో మెట్టు ప్రేమ ఎక్కువైతే అలా ఏం లేదు బావ, అంతా బాగుందని చెప్పింది కళ్యాణ్. ఇంకేమైనా ఓవర్ చేస్తే అప్పుడు చెప్పొచ్చులే అనుకొని ఇంకేంటి మీ కాలేజీలో విషయాలు అని అడుగుతూ మహితతో మాట్లాడుతూనే నిద్రపోయాడు ప్రమోద్. పొద్దున్నే లేచిన అతను త్రిపద క్రిష్ల ఫోటోలు చూస్తే త్రిపద క్రిష్ ఇద్దరు తెల్లారేసరికి చేరాల్సిన ప్లేస్కి వెళ్ళిపోయారు. కొంచెం కొండలు, కొంచెం వాగు, ఫ్లోర్ వైజ్గా అసలు లేకుండా అక్కడక్కడ చిన్న చిన్న కాటేజ్లు మాత్రమే ఉన్నాయి. వాటిని చూసి త్రిపద ఇంప్రెస్ అయిపోతూ క్రిష్ గారు మనం ఎక్కడికి వచ్చాం, ఈ ప్లేస్ ఏంటి చాలా బాగుంది అని అనుకుంటూ చుట్టూ చేతులు చాపి మరీ చిన్నపిల్లలా తిరుగుతూ ఉంటే ఆమెనే చూస్తున్నాడు అతడు. ఎంతసేపటికి క్రిష్ ఆన్సర్ ఇవ్వకపోవడంతో తిరిగి తిరిగి తని అతని దగ్గరికి వచ్చిన త్రిపదకి నాకు కొన్ని మీటింగ్స్ ఉన్నాయి ఇక్కడ, సో అటెండ్ అవ్వడానికి వచ్చాం, ఇంకో 5 days ఇక్కడ ఉండాల్సి వస్తుందని చెప్పేసరికి అతనితో ఉంటే చాలు ఇంకేం అవసరం లేదన్నట్టు తలూపి పక్కన నిలబడితే ఒక రూమ్ బాయ్ వచ్చి క్రిష్కి కీస్ ఇచ్చాడు. ఒక కాటేజ్ చూపించి మరి ఇద్దరు అందులోకి వెళ్ళాక క్రిష్ స్లీప్ వేస్తే క్రిష్ గారు ఏదో మీటింగ్ ఉందని అన్నారు, మరి పడుకున్నారేంటని అడిగింది పదం. ఇప్పుడు కాదు, ఈవినింగ్ వెళ్ళాలి. నువ్వేం నా భుజం కబ్జా చేసి జర్నీ మొత్తం బాగానే నిద్రపోయావు, నాకే స్లీప్ తక్కువగా ఉందని చెప్పి దుప్పటి ముఖం మీదకి లాక్కొని పడుకున్నాడు క్రిష్. అది కూడా నిజమేలే అని ఇద్దరు బట్టలు వార్డ్రోబ్లో సర్దేసి కిటికీ నుండే బయట వాతావరణాన్ని చూడడం మొదలుపెట్టింది పదం పాప. బయటకు వెళ్తే క్రిష్ తనను కన్ఫామ్గా తిడతాడు కనుక ఇంతలో వెయిటర్ వచ్చి కాంప్లిమెంటరీగా కాఫీ టిఫిన్ ఇచ్చేసి వెళ్ళాడు. శుభ్రంగా బ్రష్ చేసి క్రిష్ కోసం కాస్త తీసుంచి మిగిలిన తను తిని విండోకే అంకితమైపోయింది పదం పాప. తనకొక ఫోన్ ఉంది, ఇంట్లో వాళ్ళు చేస్తారని భయం కూడా లేకుండా. ఇక్కడ మహిత మాత్రం ఆ కళ్యాణ్ లెటర్లోని బాధను చూడలేక దాన్ని పక్కనేసి బబ్బుంది. పొద్దున్నే తన పనేదో తను చూసుకొని కాలేజ్కి వెళ్ళిపోయింది. అవును హిమ, మన ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, ఇంకా తర్వాత లాస్ట్ సెమ్ కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతుంది, ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నావా అని మహిత అడిగితే మనకు డిగ్రీనే ఎక్కువ అనుకుంటున్నారు ఇంట్లో, ఏదో మీ బావ పైగా చేసుకోబోయే వాడు సపోర్ట్ త్రిపదాకకి ఉంది కాబట్టి హైదరాబాద్ వెళ్ళి ఎంటెక్ జాయిన్ అయ్యింది. అందరికి అలాంటి అదృష్టం రావాలి కదా, నాకు ఖచ్చితంగా చెప్పేశారు మా నాన్నగారు ఈ ఎగ్జామ్స్ అవగానే పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెడతానని. ఇంకా ఏముంది, వాళ్ళు చూపించిన అబ్బాయిని తలంచి పెళ్లి చేసుకోవడమే. మరి నీ గురించి ఏంటే, నువ్వు ప్రేమించిన మీ బావ నీ త్రిపదాక కోసం వదిలేసి నువ్వేమైపోతావు, చేతిలో పానకం గ్లాస్ ప్లస్ కుక్కపిల్ల వేసుకుని లేడీ దేవదాస్ అయిపోతావా అంటుంటే ఇంకో 6 నెలల్లో అక్కపిల్ల అయిపోతుంది, అప్పటికి నా డిగ్రీ కూడా అయిపోతుంది. నాన్నగారితో గట్టిగా మాట్లాడి చదువు కోసమైనా లేదా జాబ్ కోసమైనా ఈ ఊరు వదిలి అందరికీ దూరంగా పోవాలి, ముఖ్యంగా బావ త్రిపు అక్క లైఫ్కి అడ్డుగా ఉండకూడదు అని అనుకుంది మహిత. ఏంటి దేవదాస్ అది ఇది అంటున్నారు, మహిత కోసం నేను లేనా, అవసరమైతే ఎదురు కట్నం ఇచ్చి మరీ మహితను పెళ్లి చేసుకుంటా అన్నాడు మధ్యలో వచ్చిన కళ్యాణ్. మధ్యలో వినపడ్డ కళ్యాణ్ మాటలకి నువ్వంత నమ్మకం పెట్టుకోకు కళ్యాణ్, నీకు తెలియదేమో దీనికి 2 బావులున్నారు, తలుచుకుంటే నేనేం చేస్తారో కూడా నీ ఊహకే అందదు, కాబట్టి ఇక్కడితో అయినా మహిత పేరు పలకడం ఆపే అని హిమ చెప్తుంటే ఉన్నది ఒక్కడే, వాడు త్రిపదని చేసుకుంటున్నాడు కదా, ఇంకా ఖాళీగా ఉండేది ఇదే కదా, నేను ట్రై చేసుకుంటే ఏమైంది అని 2 బావలు అంటున్నావేంటి, ఇంకో బావ త్రిపద హైదరాబాద్లో ఏమైనా సెటప్ చేసుకుందా అని కళ్యాణ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే లేచి ఒక్కటిచ్చింది మహిత. నీకు మా అక్క గురించి కాదు కదా, మా అక్క పేరు ఎత్తే అర్హత కూడా లేదు, మర్యాద ఇక్కడి నుంచి వెళ్తే నీకే చాలా మంచిది అని వార్నింగ్ ఇస్తుంటే మహితని చెంప మీద చేసుకొని చూస్తున్నవాడు క్లాస్లో ఉన్న అక్కడక్కడ మనుషులకి తనను చూసి నవ్వడంతో ఇంకా చిరెత్తుకుపోయి నువ్వు నా చెంప మీద మాత్రమే కొట్టావే, కానీ నేను నీ బతుకుల మీద కొడతానని చెప్పి కసి ప్లస్ పగతో చూస్తూ వెళ్ళాడు కళ్యాణ్ మహితని. ఇక్కడ ప్రమోద్ మాత్రం మళ్ళీ వర్క్లో బిజీ అయిపోయాడు. ఫోన్ కూడా తీసుకోలేని విధంగా అందరితో నవ్వుతూ మాట్లాడతాడు, వర్క్లో కరెక్ట్గా ఉంటాడు. క్లయింట్స్కి కూడా చిరునవ్వుతో ప్రజెంటేషన్ ఇచ్చేసరికి అతని బాడీ లాంగ్వేజ్ అండ్ టాలెంట్కి ఇంప్రెస్ అయిపోయారు. మీటింగ్ కంప్లీట్ చేసుకున్న అతను క్లయింట్స్తో కలిసి లంచ్ కూర్చుంటే రియల్లీ యువర్ ప్రజెంటేషన్ ఈజ్ టూ గుడ్ ప్రమోద్ అని కాంప్లిమెంట్ చేశాక నీకు అబ్రాడ్ వచ్చే థాట్ ఏమైనా ఉందా, ఎందుకు అడుగుతున్నానంటే యు ఆర్ వర్త్ ఆఫ్ ఇట్ అనేసరికి రిజెక్ట్ చేసి వాళ్ళని హర్ట్ చేయకుండా ప్రజెంట్ అయితే నువ్వు బట్ ఇన్ ఫ్యూచర్ నో ఐడియా వాంట్ టు బీ క్లోజ్ విత్ మై ఫ్యామిలీ అని చెప్పిన ప్రమోద్ ఇంకో 4 monthsలో తనకు మ్యారేజ్ అనే విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పాడు. ఇంకా నెక్స్ట్ వాళ్ళు కాస్త యంగ్స్టర్స్ అయ్యి ఫోటో చూపించమని అడిగేసరికి తనది త్రిపుది ఫోటో చూపించబోయి మహిత కూడా మిడిల్లో ఉన్న ఫోటో ఓపెన్ చేసిన ప్రమోద్ ఫోన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాత్రం జూమ్ చేసుకొని డ్రెస్ని బట్టి అయినా
త్రిపదని చింక్ చేయలేక ప్రమోద పక్కన ఉంది కాబట్టి మహితని అతని కాబోయే వైఫ్గా డిసైడ్ చేశాక షీ సో బ్యూటిఫుల్ అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చాక అందరూ కలిసి మిగిలిన లంచ్ని చేసి వర్క్ రీస్టార్ట్ చేసుకున్నారు. ఈవినింగ్ తన రూమ్కి వచ్చిన ప్రమోద్కి అతని ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది. చెప్పు అశోక్ అంటూ లాక్ తీస్తూ ప్రమోద్ అడుగుతుంటే, రేయ్ నీకు నైట్ అనగా ఫొటోస్ పెట్టాను, అవి ఇంతవరకు చూడలేదా నువ్వు అని అతను అడిగేసరికి ఏం ఫోటోలు అంటూ కీ తీసుకొని లోపలికి వెళ్ళిన ప్రమోద్కి అవి నేను చెప్పే కంటే నువ్వు చూస్తూనే బాగుంటుందని అశోక్ అంటే అతని లైన్లోనే ఉండమని వాట్సాప్ ఓపెన్ చేసి పంపిన క్రిష్ త్రిపద ఫోటోలను చూశాడు ప్రమోద్ ఇంతకీ పలకకపోయేసరికి, హలో ప్రమోద్ ఉన్నావా? చూసావా నేను పంపిన ఫొటోస్ని? నీ మరదలు మంచి సంప్రదాయం ఉన్నది, అది ఇది అని మా దగ్గర గొప్పలు చెప్పుకుంటూ ఉంటావు కదా, మరి అంత రాత్రిపూట నీతో నిశ్చితార్థమై కూడా ఇంకొకరితో ఎలా అంత క్లోజ్గా ఉందిరా అని అశోక్ అడిగేసరికి, నీకు నిజంగా బ్రెయిన్ పనిచేస్తుందా అశోక్? ఒక అమ్మాయి మీద ఇలా చెప్పడానికి సిగ్గులేదు? నువ్వు వర్క్ చేస్తున్న ఒక కార్పొరేట్ ఎంప్లాయీవి, కలిసి పక్కనుంటే ఇంకేదో నేనా? అందరూ నీలా ఉండరు కదా. ఇంకొకటి ఆ అబ్బాయి ఎవరో కాదు మా రిలేటివ్నే, అందుకే అతనితో గుడికి వెళ్ళింది. అర్ధరాత్రి వరకు పబ్లో ఉండి కనపడ్డ ప్రతి అమ్మాయిని గోకి నువ్వు మళ్ళీ తన గురించి నాకు చెప్తున్నావా అని ప్రమోద్ కాస్త సీరియస్ అయ్యేసరికి లోపల తన నందనకు వీలైన అశోక్ పైకి మాత్రం మీ రిలేటివ్ నిన్న నాకు తెలియదు కదరా, అందుకే ఏదో అనుకున్నాలే ప్రమోద్. అయినా ఇప్పుడు కాలంలో అమ్మాయిలు ఎలా ఉన్నారు, నువ్వు దెబ్బైపోకూడదని చెప్పానంతే అని కాల్ కట్ చేశాడు అశోక్. ఇద్దరు సేమ్ కాలేజ్ కదా, కలిసి ఇంటర్న్షిప్కి వెళ్ళినట్టున్నారు. అయినా త్రిపు క్రిష్తో ఫ్రెండ్లాగా ఉందా లేక నిజం చెప్పేసిందా ఒకసారి కనుక్కుందాం అనుకుంటూ తిరుపతికి కాల్ చేశాడు అతను. హలో త్రిపు, బాగున్నావా? ఏం చేస్తున్నావు అని అడిగితే, బావగారు బాగున్నాను, మీరెలా ఉన్నారు అని అయ్యాక ప్రమోద్ నువ్వు క్రిష్ కలిసే ఉన్నారని ప్రమోద్ అడిగితే త్రిపుద ఒక క్షణం భయపడింది. అది బావగారంటూ నసుకుతూ ఉంటే, ఎందుకు త్రిపు ఫీల్ అవుతున్నావు అంటూ జరిగింది చెప్పి, క్రిష్ కూడా వచ్చాడా అని అడిగాడు ప్రమోద్. బావగారు సీనియర్స్ జూనియర్స్ అందరినీ తీసుకొచ్చారు, క్రిష్ గారు కూడా వచ్చారు, అందుకే ఇక్కడ ఇస్కాన్ బాగుంటుందంటే వెళ్ళాం బావగారు అంతే అని చెప్పింది త్రిపద కాస్త టెన్షన్గా. ఎందుకు త్రిపు సంజాయిషి ఇస్తున్నావు, నేనేం నిన్ను అనుమానించడం లేదు కదా అని నవ్వేసరికి, మీరు అనుమానిస్తున్నారని కాదు బావగారు, నేనే ముందు చెప్తే బాగుండు అనుకుంటున్నాను అని త్రిపద అంటే, అలా ఏం లేదులేరా, ఇంతకీ నువ్వు తనకి ఏమవుతావని అతనికి తెలుసా? ఇంకా చెప్పలేదు బావగారు, నన్ను తన జూనియర్ లాగే చూస్తున్నాడని త్రిపద అంటే, మా తమ్ముడికి నిజం ఎప్పుడు చెప్తున్నావని అడిగిన ప్రమోద్కి త్రిపద పక్కన నైట్కి మీటింగ్ కంప్లీట్ చేసుకొని త్రిపద సీరియస్గా కాల్ మాట్లాడుతుండడం చూసి ఆమె చెవి దగ్గరికి నెమ్మదిగా చేరిన క్రిష్కి తమ్ముడు అన్న పదం వినపడటంతో, ఎవరు తమ్ముడు పదం అనేసరికి అటువైపు ప్రమోద్ నొసలు ముడేస్తే ఇటువైపు పదం ఫోన్ జారి విడిచింది. ఇప్పుడు క్రిష్కి త్రిపద ప్రమోద్ ఎంగేజ్మెంట్ తెలియదు, ఇటు ప్రమోద్కి క్రిష్ త్రిపు రిలేషన్ అండ్ అవుట్ ఆఫ్ బెంగళూరు అని తెలియదు. ఇప్పుడు ఏమవుతుందంటారు? ఫోన్ అని క్రిష్ అరిచేలోపు అది కాస్త కిందపడి ముక్కలు కూడా అయిపోయింది. అంత టెన్షన్ ఏంటి నీకు, తమరికి తమ్ముళ్ళు ఎవరు లేరు కదా, మరి ఎవరిని అడుగుతున్నారు ఫోన్లో? అదే వినిపించిందని అడిగేసరికి భయపడి ఫోన్ పగలగొట్టేశావా అంటూ క్రిష్ అంటే భయంతో చేతులు నలిపేసుకుంటున్న పదం, అది క్రిష్ గారు, మీరు ఇంత సడన్గా దగ్గరగా వాయిస్ వినిపించేసరికి కాస్త భయం వేసిందని చెప్పింది. కాస్త అయినా ధైర్యంగా ఉండవే అని ఆమె నెత్తి మీద మొట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళేసరికి ఫోన్ ముక్కలు తీసుకుని అతికించుకున్న త్రిపద అది ఆన్ అవ్వకపోవడంతో పగిలిపోయిందని ఫిక్స్ అయి దానికి కూడా రాగం తీసుకుంది. టవల్తో తల తుడుచుకుంటూ వస్తున్న క్రిష్ ఆ సీన్ చూసి, ఓయ్ ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు, కొత్త ఫోన్ కొనుక్కోవచ్చులే అంటే, లేదు క్రిష్ గారు, ఇది నాన్నగారు మా కోసం తీసుకున్న బహుమతి, ఇలా పగిలిపోతే మనసుకు చాలా కష్టంగా ఉంది అంటూ కన్నీళ్లు దిగమింగుతుంటే, మరీ ఇంత ఎమోషనల్ ఫూల్ ఏంటి నువ్వు, అదేదో భయపడకుండా ఉండుంటే సరిపోయేది కదా అని రిటర్న్లో తననే అరిచాడు క్రిష్ బాబు. ఇంకా పాపకు కన్నీళ్ళు అసలు ఆగుతాయా? ఇటువైపు ప్రమోద్ మాత్రం మళ్ళీ తిరుపతి ఫోన్కి కాల్ చేసి అది కాస్త స్విచ్ ఆఫ్ అని రావడంతో ఏమైందో అని ఆలోచిస్తుంటే కాంప్లిమెంటరీ డిన్నర్ చేసేసి అలసిపోయి పడుకున్నాడు. చూప్, ఎప్పుడు చూడు ఆ ట్యాప్ తిప్పేస్తావు అని క్రిష్ విసుగ్గా అంటుంటే కళ్ళు తుడుచుకున్న త్రిపద 10 నిమిషాలకు నార్మల్ అవుతూ, మీటింగ్ ఎలా జరిగింది క్రిష్ గారు అని నవ్వు పులుముకుంటూ అడిగితే, గుడ్ అని చెప్పాడు. కాటేజ్ వాళ్ళకి కాల్ చేసి డిన్నర్ కోసం నాన్ అండ్ పన్నీర్ కర్రీ ఆర్డర్ చేశాడు. ఇద్దరు 2 ప్లేట్స్లో వచ్చిన ఆర్డర్ని డివైడ్ చేసుకుని ఎదురెదురుగా కూర్చున్నారు. క్రిష్ గారు, మీ నాన్నగారికి ఇన్ని ఆస్తులు అనేది పక్కన పెడితే చాలా బాధ్యతలు ఉన్నాయి కదా, మరెందుకు మీరు ఎప్పుడు వాటికి దూరంగా ఉంటారు? అవి కాకుండా ఇంకా ఏదో చెయ్యాలనే తపన అని అంటూ కృష్ణ అడిగింది త్రిపద. ఇలా కూడా తన అత్తయ్య గురించి కొంచెమైనా ఇన్ఫర్మేషన్ని రాబట్టొచ్చన్న ఆలోచనతో ఆమె వైపుగా చూస్తూ నాన్ కర్రీలో ముంచి, నేను పెద్ద కంపెనీ పెట్టాలన్నది మా అమ్మ విష్. ఇప్పుడు మాకు ఉన్నవన్నీ నా కష్టం, నా తెలివితో సంపాదించినవి కావు, కాబట్టి వాటి మీద నాకు బాధ్యత ఉండొచ్చేమో, కానీ
నాకు హక్కుగా నేను ఫీల్ అవ్వను. నా గోల్స్ వేరే ఉన్నాయి అని చెప్పాడు క్రిష్ బాబు. కథ కొనసాగుతుంది. మరి త్రిపద క్రిష్‌కో, ప్రమోద్‌గో ఎవరికో ఒకరికి నిజం చెప్పేయొచ్చు కదా! ఎందుకిలా అబద్ధాలు చెప్తోంది? దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? మరోపక్క మహితకి కళ్యాణ్‌తో ఎలాంటి ప్రాబ్లమ్ ఏర్పడనుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.